బరదైసునా నేడేయుందువు పవనుండా ఇట్లు పలికి పాపిగాంచితి ఆహా మహాత్మా శరణ్య విమోచక ద్రోహరహిత చంపే నేను నా దోషమే కదా ఆహా మహాత్మా శరణ్య ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ముందుగా పాస్టర్ గారికి, పాస్టర్ అందరికీ వందనాలు. మనం రెండో మాట ధ్యానించుకుందామండి. లూకా సువార్త 24వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ మాట గల్గొతా కొండపైన యేసుక్రీస్తు తన పక్కన ఉన్న ఒక సాటి దొంగకి, రెండో దొంగకి చెప్పుచున్న మాట. ఇది చెప్పేదానికి ముందు అసలు ఏం జరిగిందని చూస్తే అది క్రీస్తు శకం 33వ సంవత్సరం ఉదయం సుమారు 6 గంటల ప్రాంతము. ఆ సమయంలో యేసుక్రీస్తుని ఆ తీర్పు బల్లయందు నిలవబెట్టి ఉన్నారు. అక్కడ నిలవబెట్టి ఒక అన్యాయకరమైన తీర్పుని యేసుకు విధించి ఉన్నారు. అటు తర్వాత అతి చిత్రహింసలు యేసుని పెట్టి ఉన్నారు, నిందించి ఉన్నారు, భయంకరంగా కొట్టి ఉన్నారు. తన వీపుని ముళ్ళ కర్రలతో, నాగలతో భూమిని చెక్కినట్టుగా చెక్కి ఉన్నారన్నమాట. తను నిల్చున్న చోటు నదిలో నీరు ప్రవహించినట్టుగా తన రక్తము, యేసు రక్తము ప్రవహించుచున్నది. అటువంటి భయంకరమైన ఆ పరిస్థితి, ఆ నిమిషము యేసు మన పాపముల కొరకు భరించి ఉన్నాడు. ఇంచుమించు సుమారు 9 గంటల ఆ ప్రాంతంలో యేసును సిలువ వేసి ఉన్నారు. 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు 6 గంటలు. ఈ 6 గంటలు యేసుక్రీస్తు అతి భయంకరమైన శ్రమల ద్వారా వెళ్ళి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇఫ్ ఐ సీ వాట్ జీసస్ హ్యాస్ గాన్ త్రూ, హీ హ్యాస్ గాన్ త్రూ ఫస్ట్ థింగ్ ఈజ్ సిన్స్. మన పాపములను ఆ యొక్క సిలువలో భారంగా మోస్తూ వచ్చి ఉన్నాడు. అదేవిధముగా భయంకరమైన పెయిన్, మన ఆ సిలువలో ద హైయెస్ట్ పెయిన్ని యేసుక్రీస్తు అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. మరొకటి తిరస్కరించుట. బరబ్బా కావాలా, యేసు కావాలా అంటే బరబ్బాని కోరుకున్నారు, కానీ యేసుని తిరస్కరించి ఉన్నారు. మరి ఇంకొకటిగా చూస్తే జడ్జిమెంట్, తప్పుటి జడ్జిమెంట్ని దేవుడికి ఇచ్చి ఉన్నారు. అది దేవుడు కొనసాగించి ఉన్నారు అలాగా సిలువ మీద. మరి ఎన్నో ఇంకా విధమైన రకరకాలైన ఇబ్బందులు యేసు ఆ సమయంలో గురి అయి ఉన్నారు. ఇది అంతయో మన పాపములను బట్టి యేసు సిలువలో పడిన భారము. ఆ సమయంలో ఇంచుమించు సుమారు 12 గంటల ప్రాంతంలో అటు ఆ గొల్గొతా కొండపైన 2 దొంగలు ఉండగా, మధ్యలో యేసు ఉండగా, ఆ పక్కన ఉన్న రెండవ దొంగకి చెబుతున్న మాట ఈ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశీలో ఉందని చెబుతున్నాడు అన్నమాట. ఇక్కడ చూస్తే అండి, మధ్యలో యేసుక్రీస్తు, అటు ఒక దొంగ, ఇటు ఒక దొంగ. ఈ 2 దొంగలు 2 మార్గాలకి రూపంగా కనబడుచున్నది. ఒకటి నాశనకరమైన మార్గము, మరొకటి రక్షణకరమైన మార్గము. ఈ మొదటి దొంగ యేసు పక్కనే ఉన్నాడు. ఆయనను అతను యేసుని గుర్తించలేకపోయాడు. గుర్తించక ఇంకా హేళన చేశాడు. నీవు దేవుడివైతే నిన్ను కాపాడుకొని మమ్మల్ని కాపాడు అన్నట్టుగా అవమానించాడు అతనిని, యేసుని. అది అట్టి మూలంగా అతను నాశనకరమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. అదే విధంగా మరొక దొంగ మాత్రం అక్కడ, ప్రభువా నీవు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేశాడు. అది అతను ఎలా చెప్పగలిగాడని చూస్తే అక్కడ జరిగిన పరిణామాలు కానీ పరిస్థితులే అతనికి సాక్ష్య రూపంగా తెలుస్తున్నాయి అన్నమాట. దాని ముందు రోజు పిలాతు రాజు కానీ హేరోదు రాజు కానీ ఏమన్నారు, ఇతనిలో మాకు ఏ తప్పు దోషమో కనబడట్లేదు అన్నారు. అక్కడున్న సైనికులందరూ నీవు దేవుడివైతే కాపాడుకో అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు అన్నమాట. మరి అదేవిధంగా అక్కడున్న సైనికులందరూ కూడా నీవు దేవుని కుమారుడు అయితే నేను కాపాడుకో అని చెప్పి అంటున్నారు. ఇవన్నీ చూస్తున్న పక్కటి దొంగ ఒక సాక్ష్య రూపంగా అతను భావించుచున్నాడు వాటిని. మరి ముఖ్యంగా వీటన్నిటికన్నా కానీ యేసు సిలువలో పలికిన మొదటి మాట,
దేవా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించడం అని చెప్పి ఆ యొక్క ఘోర కల్వరిలో అతి భయంకరమైన నొప్పిని అనుభవిస్తూ కూడా అవతల వారి క్షమాపణ కొరకు మనం ఇందాక మాట్లాడిన బ్రదర్ చెప్పినట్టుగా క్షమాపణ కొరకు ప్రార్థిస్తున్నాడు. ఇవన్నీ చూసిన ఆ పక్కన వ్యక్తి కలిగిన హృదయంలో ఇతనే నిజ రక్షకుడు, ఇతని ద్వారా నా పాపములు కడుగును అని చెప్పి అంతగా ఇబ్బంది పెట్టినా కానీ ఇతను క్షమాపణ కొరకు ప్రార్థిస్తున్నాడు అని చెప్పి తను తెలుసుకొని తన మనసుని మార్చుకొని యేసు దగ్గరికి యేసుని అంగీకరించి ఆ రక్షణ మార్గాన్ని తను చేతపుచ్చుకున్నాడు. అదే మన బైబిల్లో ఇంకొన్ని రెఫరెన్స్ చూస్తే అండి, ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంటుంది మనకు కయ్యోను మరియు హేబేలు గురించి. కయ్యోను యొక్క అర్పణ తిరస్కరించినట్టుగా దేవుడు తిరస్కరించినట్టుగా చూస్తున్నాము, హేబేలు ఇది అంగీకరించినట్టుగా చూస్తున్నాం. సౌలు దావీదు తప్పు చేసినప్పటికీ పశ్చాత్తాప గుణమయ్యి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదే ట్యాక్స్ కలెక్టర్ జకర్యా కూడా అదే విధంగా తను ఎన్నో పాపములు చేసినప్పటికీ తను మళ్ళీ యేసుని కలిసిన వెంటనే పశ్చాత్తాపడిన వాడిగా మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఇంకొకరు సమరయ స్త్రీ కూడా అదే విధంగా తన పాపములు యేసు యందు ఒప్పుకొని కన్నీటితో తన యేసు పాదములను కడిగి తుడిచినట్టుగా మనం చూస్తున్నాము. ఈ వీళ్ళైనను కానీ మరి ముఖ్యంగా ఈ రెండవ దొంగ అయినను కానీ వాళ్ళు చూపించినది స్పందన. దేవుడితో ఉన్నప్పుడు వాళ్ళు చూపించిన ఆ స్పందన, యేసు అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్పందన చూచివాడిగా ఉన్నారు కాబట్టి వారికి వెంటనే ఆ సమయంలో రెండో దొంగకి ఇస్తున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పుచున్న మాట. ఇది చూస్తే ఇంకా ఈ మాటని ఇంకా ఇది 3 వాటిని చెప్తుందండి. చెప్పిన మాట నేడు అని చెప్తున్నారు వెంటనే. అతను రేపు అని చెప్పలేదు యేసుక్రీస్తు, తర్వాత అని వాయిదా వేయలేదు, అప్పుడే అని ఉంది. మనకు కొరింథీయులు 2 కొరింథీయులు 6:2లో ఉంది, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని ఉన్నది. అతను ఇప్పుడే అని చెప్పి మనమైతే కొన్ని డెసిషన్స్ ఆలస్యపరుస్తాం. మానవులుగా మనం కొంచెం ఆలస్యం చేస్తామేమో, మన స్పందన యేసుకిచ్చే స్పందనలో కూడా ఆలస్యం ఉండొచ్చేమో, కానీ దేవుని దగ్గర నుంచి అయితే తక్షణమే వచ్చును అన్నట్టుగా ఉంది. మరొకటి నాతో అనగా ఒక సహవాసాన్ని దేవుడు కలిగిస్తున్నాడు. అక్కడ ఒక వెల్ బీయింగ్నెస్, దేవుడితో ఉండే ఆ అనుభూతిని మనం మారు మనసు పొందాలే కానీ దేవుడు మనకు అనుభవించి ఇచ్చేవాడుగా చూస్తున్నాము. మరి ముఖ్యంగా చివరిగా పరదేశం అనగా హెవెన్, పాలుతేనెలు ప్రవహించు దేశము, ఆకలి దప్పికలు లేని ఆ దేశమునకు ఈ రెండవ దొంగకు అవకాశం దేవుడు ఆ సిల్వమ్మ ద్వారా కలిగించి ఉన్నాడు. అతని స్పందనను బట్టి, అతని మారు మనసును బట్టి. మనకు ఫిజిక్స్లో కూడా ఒక ఫార్ములా ఉంది, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పి. ఈ గొప్ప భక్తులైనను కానీ దావీదైనను, సమరయ స్త్రీ అయినను, జకర్యా అయినను, మరి ముఖ్యంగా ఈ రెండో దొంగ అయినను కానీ వాళ్ళ స్పందన, దే టుక్ ఎన్ యాక్షన్. వాళ్ళ యాక్షన్ ఏంటంటే మారు మనసు అనే ఒక యాక్షన్ని వాళ్ళు కలిగి ఉన్నారు, అది దేవుడికి చూపించి ఉన్నారు. దాన్ని బట్టి వెంటనే యేసు ఆ యాక్షన్ చూసిన యేసుగా అతను యేసు ఇచ్చిన రియాక్షన్ ఈజ్ ద సాల్వేషన్ ఇన్ ద క్రాస్. అటుగా మనకు సాల్వేషన్ ఇచ్చి ఉన్నాడు. యాక్చువల్లీ ఆ రోజు దేవుడు చాలా ఇబ్బంది పెట్టారు, మరణించారు మన కొరకు, అది భారమైన శ్రమను అనుభవించారు. కానీ వీ కాల్ ఇట్ యాజ్ ఎ గుడ్ ఫ్రైడే రాదర్ దర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ బ్యాడ్ డే. ఎందుకంటే మన పాపములను సిలువలో జయించాడు ఆ యేసుక్రీస్తు, మన కొరకు రక్షణ మార్గాన్ని తెరిచి ఉంచారు. పరదేశపు యొక్క ద్వారము తెరిచి ఉన్నది. దాన్ని బట్టి మనము మంచి ధర్మగా మనం ఈరోజు ప్రకటించుకుంటున్నాం. మన ముందు 2 మార్గములు ఉన్నాయి. అదే సమయంలో ఈ రెండవ దొంగ యేసుకి ఎంత దగ్గరలో ఉన్నాడో ఈ మొదటి దొంగ కూడా యేసుకి అంతే దగ్గరలో ఉన్నాడు. కానీ ఇతను యేసుని గుర్తించలేకపోయాడు, గుర్తించినను హేళన చేశాడు. అదే అవమానం, అతను నాశనకరమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. మన ముందు కూడా సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలోనే సమాధానం కూడా దొరుకుతుంది. మన ముందున్న వాటికన్నా మనం వెనుకున్న వాటికి చూస్తామని చెప్పి కొన్ని సందర్భాల్లో మనం అలా ఉంటాము. ఇందును బట్టి నేను చెప్పేది మరి ముఖ్యంగా మన డెసిషన్స్ అనేది చాలా ప్రాముఖ్యత. ఈ గుడ్ ఫ్రైడే నాడు ఆ డెసిషన్ యేసుక్రీస్తు చెప్పాడు, నేడే అని చెప్పారు. ఈ క్షణమే మనం ఇటు మంచి డెసిషన్స్ తీసుకోవాలని చెప్పి 2 మార్గాల్లో సరైన రక్షణ మార్గం ఎంచుకోవాలని కోరుచు ఈ చిన్ని కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం కలిగించిన ఫస్ట్